ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బావా, ఏమైనా పనులుంటే నాకు చెప్పొచ్చు కదా. నీకు పని చెప్పానంటే ఆ పని చక్కబెట్టడానికి మళ్ళీ రెండోసారి నేనే పని చేయాల్సి వస్తుంది. అది అవసరమా నాకు? హలో, తమరు ఇంకా నా టాలెంట్ ని గుర్తించలేదన్నమాట. అప్పుడెప్పుడో పోలీసు ఉద్యోగం సంపాదించావు, ఇంకా ఎన్నేళ్ళనా చెప్పుకుని తిరుగుతావు? ఎన్నేళ్ళని అన్నేళ్ళని అప్పుడే ఫిక్స్ అవ్వలేదు. ఒక పాపో బాబో పుట్టే లోపల పొజిషన్ మారిపోతుంది కదా. అవునా? అప్పుడెలా మారుతుంది? ప్రమోషన్ ఏమన్నా ఇస్తారా? పోలీసుని కాస్త అమ్మనవుతాను కదా. నీకంతగా కోరికే ఉంటే ఏదన్నా అనాథాశ్రమంలో పిల్లల్ని దత్తత తీసుకుని అమ్మ అని పిలిపించుకో. వేసావులే జోకు. ఏంటి బావా అలా చూస్తున్నావు? థ్యాంక్స్. థ్యాంక్స్ ఎందుకు? నీకు విడాకులు ఇస్తేనే ఇంటి పత్రాలు మా చేతికొస్తాయని మీ పెదనాన్న వాళ్ళు షరతు పెట్టారంట కదా. మా ఇల్లు మాకు రావాలని నువ్వు విడాకులు ఇచ్చేసి ఉంటే నువ్వు మాకు దూరం అయిపోయేదానివి కదా శివ. నేను మీకు దూరం అయిపోతే బాధేస్తుందా బావా? అదేంటి శివ అలా అంటావు? నీ మీద నాకు మాత్రం ప్రేమ లేదా? ఏమో, దగ్గరున్నా సరే చాలా దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది. నువ్వు ప్రేమ అంటావే కానీ ఎప్పుడు నా మీద రుసరుసలాడుతూ ఉంటావు. ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నావు. ఎలా అర్థం చేసుకోవాలి? అదంతా నాకు తెలియదు గాని నువ్వైతే సాయం చేశావు. మీ పెదనాన్న వాళ్ళు చేసిన మోసానికి ఎక్కడ తలదాచుకోవాలో అర్థం కాని పరిస్థితికి వెళ్ళిపోయాం. బావా, చెడ్డవాళ్ళకి చెడ్డ చేయడమే మంచి. ఎవరి కర్మానా వాళ్ళు పోతారు అనుకుంటే నేను పోలీస్ అయ్యి లాభమేముంది? ఒక్కసారిగా ఈ ఇల్లు జప్తు చేస్తామనేసరికి ఏం చేయాలో తోచలే శివ. అలాంటప్పుడే నా పోలీస్ బుర్రని ఉపయోగించాను బావా. నిజానికి వాళ్ళ మీద చీటింగ్ కేసు పెట్టేసి కటకటాల్లోకి నెట్టేయాలనుకున్నాను. కానీ మన ఇల్లు మనకు తిరిగి రావడం ముఖ్యం, కానీ కోర్టుల చుట్టూ తిరగడం ఎందుకు అని ఆగిపోయాను. ఏంటో నువ్వు కూడా నాకు అర్థం కావు శివ. ఒక్కొక్కసారి తెలివిగా ఆలోచిస్తావు, మళ్ళీ అప్పుడప్పుడు తింగరి పనులు చేస్తూ ఉంటావు. బాబా, ఎప్పుడు అని మూతి ముడుచుకొని కూర్చుంటే నాకు నచ్చదు. లైఫ్ అంటే ఇలాంటి కష్టాలు వస్తూ ఉంటాయి. వాటిని ఎదిరించడంలోనే థ్రిల్ ఉంటుంది. అయినా నేను విడాకులు ఇస్తానని నువ్వెలా అనుకున్నావు బావా? ఇప్పుడే కాదు, మనం చిన్నప్పటి నుంచి కూడా ఫ్రెండ్సే కదా. నువ్వంటే నాకు ప్రేమే కదా. నేను నీకోసం ఏమైనా చేస్తాను. నువ్వు కూడా నా కోసం సంథింగ్ 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 సంథింగ్. ఇలా చనువిస్తే నెత్తికెక్కి కూర్చుంటావు. ఇప్పుడే థ్యాంక్స్ చెప్పావు, మళ్ళీ అప్పుడే మండి పడుతున్నాడు మహానుభావుడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.